సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. టూరిజం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేయాలి, డిఫరెంట్ అడ్వెంచర్స్ చేయాలి అని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో భాగంగానే టూరిస్టులు ఏ ప్లేస్కి అయితే వెళ్తారో అక్కడ ఏం స్పెషాలిటీ ఉంది అని వెతుక్కొని మరీ ఖచ్చితంగా చూసి రావడమో అడ్వెంచర్ చేసి రావడమో చేస్తూ ఉంటారు. సరే, అన్ని టైమ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని టైమ్స్ మాత్రం నిజంగా వాళ్ళ అనుభవం మాత్రం ఒక రకంగా ఇక ప్రాణాలు గాల్లోనే కలిసినట్ట అని అనుకోవాల్సిందే. ఎస్, యాక్చువల్లీ నిన్న సాయంత్రం పూట 4 గంటల టైంలో మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ కేరళలో మున్నార్లో ఒక రెస్టారెంట్లో స్కై డైనింగ్, ఇది యాక్చువల్లీ మన హైదరాబాద్లో కూడా ఉంది, కొన్ని ప్లేసెస్లో కొన్ని సిటీస్లో ఉంది, ఇంకా కూడా ఎక్కువగా రాలే. మన దగ్గర కూడా నాకు తెలిసి ఈ దుర్గం చెరువు దగ్గరలో హైటెక్ సిటీ దగ్గరలో ఈ స్కై డైనింగ్ ఉంది. అందులో కెపాసిటీ కూడా ఎంత ఉంటుంది, మ్యాక్సిమం 12 or 15 మెంబర్స్ ఉంటారేమో, మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఎందుకంటే హైట్ చాలా హైట్ ఉంటుంది, 150 feet హైట్. సో పైన ఎక్కడో గాల్లో కూర్చొని గాల్లో తేలుతూ తింటున్న అనుభవం రావడానికని చెప్పి అంత పెద్ద క్రేన్ని అరేంజ్ చేసి ఈ హోటల్ రెస్టారెంట్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మున్నార్లో కూడా, కేరళ మున్నార్లో కూడా ఒక రెస్టారెంట్లో ఇట్లాంటి అడ్వెంచరస్ స్కై డైనింగ్ ఉంది. అక్కడే యాక్చువల్లీ కేరళకు సంబంధించిన వాసులే కోజికోడ్కి సంబంధించిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తోని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు అని అంటే స్కై డైనింగ్లో 2 చిన్నపిల్లలు, 4 పెద్దవాళ్ళు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి హ్యాపీగా ఈ 150 feet హైట్లో ఉన్నటువంటి స్కై డైనింగ్ని ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిన్నారు, చేసిర్రు, హ్యాపీగా సెల్ఫీలు దిగినరు, అంతా అయింది, అంతా బాగుంది. కానీ పైనుంచి కిందికి దిగాలి అని అంటే మరి ఆ క్రేన్నే కదా దించాలి. దీంతో ఆ క్రేన్ ఎంతసేపు ట్రై చేసినా ఏం చేసినా కూడా ఎంతకి కిందికి రావడం లేదు. ఎంతసేపటికి ట్రై చేస్తుండ్రు తెలిసిపోతూ ఉంటుంది కదా పైనున్న వాళ్ళకి, ఏం చేయాలనో అర్థం కాదు. ఇప్పుడు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ రెస్టారెంట్కి సంబంధించిన వాళ్ళు ఇట్లాంటిది ఒకటి జరుగుతుంది అని వాళ్ళకు కూడా తెలియదు. జనరల్లీ అయితే ఒక సిస్టమ్ని నువ్వు పెట్టుకున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి అనేది కూడా నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. అట్లా కూడా పర్మిషన్ తీసుకునేటప్పుడు కూడా ఇవన్నీ కూడా అధికారులు చూడాలి. అవి ఏం చూస్తున్నారు? ఎవ్వరేం చూస్తలేరు. నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్లో ఈ స్కై డైనింగ్ దగ్గర కూడా ఇట్లాంటి వ్యవస్థ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. దీంతో ఏమైపోయింది, 150 feetలా హ్యాపీగా ఎంజాయ్ చేసిండ్రు, తిన్నారు, చేసిర్రు. తర్వాత క్రేన్ పనిచేయడం ఆపేసింది, కిందికి రావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. 2 గంటల పాటు తన్లాడినరు. ఇక పైకి వెళ్ళి ఎట్లుంటుంది, ఇక గట్టిగా అరవడం, ఫోన్లు చేయడం, ఏం చేయాలో ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని ఎట్లా డీల్ చేయాలి, అసలు ఆ పైనుంచి కిందికి అసలు ఎట్లా దిగుతామా లేదా. క్రేన్కి ఒక తాడులాగా ఉండి ఆ డైనింగ్ సెక్షన్ లాగా ఏళ్ళాడుతూ ఉంటుంది, ఉయ్యాల ఊగినట్టు ఏళ్ళాడుతూ ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ ఆ క్రేన్కి ఏమన్నా అయినా కింద పడితే 150 feetల నుంచి కింద పడితే ఏమైపోతుంది, మొత్తం తునకలు అయిపోతారు. ఇక భయం వేయడం స్టార్ట్ అయింది. దీంతో మొత్తం ఆ నిర్వాహకులు కానీ లేకపోతే ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కానీ అక్కడికి వచ్చేసారు. లాస్ట్కి వస్తే ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎవరైతే రెస్క్యూ చేస్తారో ఈ ఫైర్కి సంబంధించిన వ్యక్తులని, అట్లాగే ఈ క్రేన్కి సంబంధించిన ఆపరేటర్లని హుటాహుట్న దగ్గర ఎవరుంటే వాళ్ళని 2 గంటల లోపు రప్పించారు. తర్వాత ఏం చేయాలా, ఆ క్రేన్ని రిపేర్ చేసి కిందికి తీసుకొద్దామా ఈ ఆలోచన చేసిండ్రు. అట్లా టైం వేస్ట్ అయింది. ఏం చేయాలని లాస్ట్కి ఏం చేసారు అంటే ఇక లాభం లేదనుకున్నారు. తాడ్లు ఉంటాయి కదా జీవితంలో, అసలు ఆ ఫ్యామిలీ మర్చిపోదనుకుంటా, తాడ్లు, వైర్లు అది గట్టి ఈ రెస్క్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఫైర్ సిబ్బంది ఎవరైతే హైట్ ఉన్న బిల్డింగ్స్ నుంచి ఎట్లయితే రెస్క్యూ చేస్తారో అట్లా వీళ్ళని రెస్క్యూ చేయడం స్టార్ట్ చేశారు. 2 పిల్లలు, 4 పెద్దవాళ్ళు, వాళ్ళకి తాళ్ళని గట్టి కిందికి దించిండ్రు. నిజంగా అదృష్టం బాగుంది, లేకపోతే పొద్దున్న లేసి ఎవరి మొహం చూసినాంరా నాయనా అని
చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం కదా, ఇది ఆ ఫ్యామిలీకి కరెక్ట్గా వర్తిస్తుంది. లాస్ట్కి వస్తే అడ్వెంచర్ దేవుడెరుగు, స్కై డైనింగ్ దేవుడెరుగు, కానీ ఇప్పుడు ఒక రకంగా స్కై డైవింగ్ చేసినట్టు అయింది వీళ్ళ పరిస్థితి. పైనుంచి తాళ్ళని కట్టి మెల్లగా కిందికి దించిండ్రు, 2 పిల్లల్ని 4 పెద్దవాళ్ళని. ఇకేముంటుంది, మామూలుగా లేదు. ఆ రెస్టారెంట్ వాళ్ళు ఎవరైతే ఈ స్పెషల్ అరేంజ్మెంట్ చేసిండ్రో, పబ్లిక్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం ఎవరైతే చేసిండ్రో స్కై డైనింగ్ అనుకుంటా, ఇక వాళ్ళని వేసుకున్నాడట ఆయన. అసలు ఏం వ్యవస్థ ఇది? నీకు నిజంగా అట్లాంటి ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రెస్పాండ్ అయ్యే వ్యవస్థ లేకపోతే ఎందుకు పెట్టినావు, నీ మీద కేసు నమోదు చేస్తా అది ఇది అని ఇక ఆల్మోస్ట్ ఆ రెస్టారెంట్ మీద కేసు కూడా ఫైల్ చేసిండట బాధితుడు. ఇయో గిట్లా ఉంటాయి. అందుకనే నిజంగా కాన్ఫిడెంట్ ఉన్నారా? ఇట్లాంటి అడ్వెంచర్ చేసేటప్పుడు మీకు భయం లేదా? ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మరి ఏదైనా ఏం కాదు, ఇగో ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమైతే మీరు ఎట్లా రెస్క్యూ కాగలుగుతారు అనే వ్యవస్థని కిందున్నోళ్ళు ఆ రెస్టారెంట్లో ఎవరైతే అరేంజ్ చేసిర్రో వాళ్ళకి అడిగి ఇట్లాంటి అడ్వెంచర్లు చేయండి. లేకపోతే గాల్లో ప్రాణాలు గాల్లోనే, అంతే సంగతులు. దీంతోనైనా మనం నేర్చుకోవాల్సింది నీతి ఏంది అని అంటే, ఇట్లాంటి అడ్వెంచర్లు ఉన్నాయి కదా అని పోవడం కాదు. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే మరి ఏం చేస్తారు ఏంది అనేది కూడా తెలుసుకుంటే మన ప్రాణాలు మనం కాపాడుకున్నట్టు అవుతుంది. చాలామందికి నాకు తెలిసి అంటే కొన్ని ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీలో ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందా? లేకపోతే నిజంగానే ఇట్లాంటి అడ్వెంచరస్ పెట్టినప్పుడు నిర్వాహకులు ఏమేం సేఫ్టీ తీసుకోవాలా, అసలు సేఫ్టీ ఉందా లేదా కస్టమర్కి చెప్పిన తర్వాతనే కదా ఇట్లాంటివి పెట్టాలి. ఇట్లాంటివి ఉండొచ్చా ఉండరాదా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.